మిత్రులారా అందరికీ జై భీమ్. చాలా ఓపికతోటి ఉదయం నుండి ఈ సాయంకాలం దాకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలంగాణ పలు జిల్లాల నుండి విచ్చేసినటువంటి కవులందరికీ సమూహ తరపున ప్రత్యేకమైన జై భీమ్ను తెలియజేస్తా ఉన్నాం. నిజానికి ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం. ఎందుకంటే నిశ్చలంగా ఉన్న నీళ్లలో ఒక రాయేసి కదలికను తీసుకొచ్చినట్టు ఇవాళ ఫాసిజానికి వ్యతిరేకంగా మనందరం మాట్లాడుతున్నటువంటి ఒక చారిత్రక అనివార్యతని సమూహ సభ కలుగజేసిందని చెప్పేసి మేమందరం భావిస్తా ఉన్నాం. ఇందుకోసం అలుపెరగకుండా శ్రమించినటువంటి సమూహ నిర్వాహకులలో స్కైబాబన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే ఆయనకు నా మీద కోపం ఉన్నది, ఆ కోపం కోసం కాదు, కానీ వాస్తవానికి ఈరోజు మా తమ్ముని పెళ్లి ఉండే, దానివల్ల నేను మధ్యాహ్నం లేకుండా అయినా సరే చాలా మంచి కవిత్వం, వాస్తవానికి ఉద్యమ స్ఫూర్తిని కలిగించేటటువంటి కవిత్వం. తెలంగాణ ఉద్యమంలో స్కై అన్న మేమందరం కలిసి ఆ రోజు కూడా జాగో జేగావో అనేటటువంటి ఒక కవి సమ్మేళనాన్ని తెలుగు యూనివర్సిటీలో నిర్వహించినాం. ఆ రోజు 250 మంది కవులు వచ్చిర్రు. ఈ రోజు కూడా సుమారు 200 మంది కవులు వచ్చిర్రు. ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలి, ఈ సృజన ఆ యొక్క ఫాసిజానికి వ్యతిరేకంగా చెక్ పెట్టాలి అనేటటువంటి ఒక స్ఫూర్తిని అందించేటటువంటి సభగా ఈ సమూహ నిలబడ్డది. ఉదయం ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ గారు అన్నట్టు ఇది ఒక చారిత్రక సభగా నిలిచేటటువంటి సమూహ గానానికి తెరలేపింది. దీని స్ఫూర్తితోటి మరిన్ని సమావేశాలు జిల్లాలలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ నెల 28వ తారీఖున వరంగల్లో కూడా సమూహ ఆధ్వర్యంలో మరొక సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులంతా వరంగల్కి కూడా ఇదే విధంగా తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా సమూహ తరపున అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి దూర భారానికి లెక్క చేయక ఇక్కడి దాకా విచ్చేసినటువంటి కవులు, కవిత్వం జరిగినటువంటి వాళ్ళకి, అట్లాగే పాటలతోటి అలరించినటువంటి వాగ్గేయకారులకి, అలాగే ఈ సభను సక్సెస్ చేయడం కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చిన సాహిత్యాభిమానులందరికీ కూడా పేరు పేరు నా సమూహ జై భీమ్ తెలియజేస్తా ఉన్నది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. కాపాడుకుందాం సెక్యులర్ లౌకిక వారసత్వాన్ని.